తిరుపతి రూరల్ పరిధిలోని వకులమాత ఆలయం, తిరుచానూరు ఆంజనేయ స్వామి వారి ఆలయం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేసి వీరి వద్ద నుండి ఒక ఆటో, 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విమల కుమారి తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానంతో వీరిని పట్టుకున్న పోలీసులను ఆమె అభినందించారు. వీరిని కాలూరు క్రాస్ శ్రీనివాస మంగాపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి చివర అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఏఎస్పీ విమల కుమారి రివార్డులు ప్రదానం చేశారు. కిరణ్ వీళ్ళలో సత్యసాయి జిల్లాకు చెందినవాడు గంగరాజు, మిగిలిన ముగ్గురు అన్నమయ్య జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళు వకులమాత అమ్మవారి టెంపుల్ దగ్గరికి 12 గంటలప్పుడు వచ్చి ముందు రెక్కీ చేసుకొని తర్వాత అఫెన్స్ చేశారు. నైట్ కింద నుండి సెక్యూరిటీ వాళ్ళు సీసీ ఫుటేజ్లో చూడడము, అరవడము, కేకలు పెట్టడంతో ప్రాపర్టీ అంతా అక్కడే వదిలేసి పారిపోయారు. అట్లాగే తిరుచానూరులోని 12వ నెలలోని ఆంజనేయ స్వామి టెంపుల్లోని అఫెన్స్ చేశారు. వీళ్ళిద్దరిని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు సిసిఎస్ కాలూరు క్రాస్ నుండి శ్రీనివాస మంగాపురంకి వెళ్ళే రోడ్లో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి 20,000 క్యాష్, అట్లాగే మంకీ క్యాపు, అఫెన్స్కి ఉపయోగించిన రాడ్డు, అఫెన్స్కి ఉపయోగించడానికి తీసుకొచ్చిన ఆటో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళని 2 కేసుల్లో నేను ముద్దాయిలుగాను ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. దీంట్లో ఎస్పీ గారు శ్రీ పరమేశ్వర రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాలతో డిఎస్పీ గారు సురేష్ గారు, అట్లాగే ఇన్స్పెక్టర్ సిసిఎస్ చిరంజీవి గారు, చల్లని ద్వారా ప్రవీణ్ గారు, మిగిలిన స్టాఫ్ అందరూ కూడాను కష్టపడి పనిచేసి, అంటే వకులమాత అమ్మవారి టెంపుల్ అనేసరికి మనకి కొంచెము